శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు కమలాసతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణా కమలాసతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణా కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శరణు. అందరికీ నమస్కారం. ముందుగా TV5 మరియు మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా సిలికానాంధ్ర సంస్థ తరఫు నుంచి నా పేరు శరత్ వేట. నేను న్యూజెర్సీలో ఉంటాను. సిలికానాంధ్ర సంస్థకి ఉపాధ్యక్షుడిగా గత 10 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాను నేను. అయితే ఈరోజు ముఖ్యంగా మేమందరమీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే 2001వ సంవత్సరంలో తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి అనే నినాదంతో ఏర్పడినటువంటి సిలికానాంధ్ర సంస్థ ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని చేసుకుంటూ 9 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని ఇంతవరకు సాధించి ప్రతి తెలుగువాడు ప్రపంచంలో మా కీర్తి ఘనకీర్తి, మా భాష అద్భుతమైనటువంటి భాష, మా సంస్కృతి ఎల్లలు లేని సంస్కృతి, అద్భుతమైనటువంటి సంస్కృతి అని గర్వించేటట్టు చెప్పుకోవాలి అని ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి తెలుగువాడికి ఒక వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అన్ని కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తున్నటువంటి సంస్థ ఇది. దీనికి ప్రపంచం నలుమూలల నుంచి ఉన్నటువంటి తెలుగువారు అందరూ ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. అందుకు వారందరికీ ఈరోజు శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 611వ జయంతి ఉత్సవం జరగబోతోంది. ఈ శనివారం పూట మార్చి 16వ తారీఖు 2019వ సంవత్సరం. ఇందు మూలంగా మనకి ఎన్నో సంవత్సరాలుగా అన్నమాచార్య ప్రాజెక్టు కింద ఈ జయంతి ఉత్సవాలు జరుపుతూ సిలికానాంధ్ర అందరికీ తెలిసిన విషయమే. ఇది లక్షగళార్చన ఒకసారి చేసి కేవలం లక్షగళార్చన మూలంగా ఒక గిన్నిస్ రికార్డు సాధించినటువంటి సంస్థ. మనకి 15వ శతాబ్దంలో అన్నమాచార్యులు వారు పుట్టినప్పటి నుంచి కూడా ఆయన మహావిష్ణువు అంశతో పుట్టి దాదాపు 32,000 సంకీర్తనలు ఆయన వెంకటేశ్వర స్వామి మీద రచించి ఈరోజు మనకి దగ్గర దగ్గర 12,000 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో మనకి ఎంతో మన సంస్కృతికి, మన సంప్రదాయానికి పదకవితా పితామహుడుగా ఆయన నిలిచి మనకి ఎంతో భక్తి పారవస్యంలో ఆయన మునుగుతూ మనల్ని ముంచినటువంటి మహానుభావుడు. ఆయన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది కూడా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. అయితే ఈ జయంతి ఉత్సవాలు ఈ శనివారం పూట మనకి వచ్చే శనివారం మార్చి 16వ తారీఖున ఇక్కడ జరుగుతున్నాయని మనం చెప్పడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని నలుగురికి ఎలా జరగబోతోంది అని చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. అయితే ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించి అసలు కార్యక్రమం ఏంటి, కార్యక్రమంలో మనకి ఏం జరగబోతోంది అనే దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి మన న్యూజెర్సీ అన్నమయ్య జయంతి ఉత్సవ కమిటీ అంతా కూడా మాట్లాడబోతోంది. అయితే ఈరోజు ఇక్కడ
విచ్చేసినటువంటి కమిటీ సభ్యులందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను నేను. ముందుగా పవన్ బొర్రా గారు, అలానే రవి కామరస్ గారు, శ్రీమతి విజయ తురిమెళ్ళ గారు, అలానే శ్రీమతి నండూరి లక్ష్మి గారు, అలానే గిరి కంబంమెట్టు గారు, అలానే మనకి శ్రీమతి రజనీ సింగతి గారు. ఆవిడ ఈరోజు మనకి ఇక్కడ కార్యక్రమానికి రాలేకపోయారు. వీళ్ళందరూ కూడా గత 2-3 నెలలుగా ఎంతో కష్టపడి ఈ అన్నమయ్య జయంతి ఉత్సవాల్ని అద్భుతంగా జరిపేదానికి అన్ని వనరులు సద్వినియోగం చేసుకుంటూ సమాయత్తమై రేపు కార్యక్రమం కోసం వేచి చూస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మా మధ్యన ఒక అద్భుతమైనటువంటి కళాకారిణి, భారతదేశం నుంచి వచ్చినటువంటి శ్రీమతి ప్రతిమా శశిధర్ గారు కూడా ఉన్నారు మనతో. అయితే ఈ కార్యక్రమం గురించి నేను మరలా మాట్లాడతాను. మాట్లాడే ముందు మరొక విషయం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది ఇక్కడ. మాకు ఎల్లప్పుడూ TV5 కానీ మన టీవీ కానీ ఈ కార్యక్రమాల్ని, సిలికానాంధ్ర నుంచి జరిగేటటువంటి అనేక కార్యక్రమాల్ని మాకు ముందుండి వాళ్ళ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనకిప్పుడు గిరి కంబంమెట్టు గారు మనకి కార్యక్రమంలో మొట్టమొదటిగా జరిగేటటువంటి నగర సంకీర్తన వాటన్నిటి గురించి కూడా వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. మార్చి 16వ తారీఖు శనివారం నాడు ఉదయం ఈ యొక్క బృహత్తర కార్యక్రమం నగర సంకీర్తన ఊరేగింపుతో ప్రారంభమవుతుంది. దీనిలో చాలామంది భక్తులు, వాలంటీర్స్, ఎంతోమంది ఇంకా ప్రత్యక్షంగా వచ్చి దాన్ని దిగ్విజయం చేయబోతున్నారు. అలానే ముందుగా ఉత్సవమూర్తుల ఊరేగింపుతో నగర సంకీర్తన ప్రారంభమయ్యి ఆ మాడవీధులలో స్వామివారు దేవేరులతో ప్రదక్షిణగా వచ్చి లోపల ప్రాంగణంలోకి రావడం జరుగుతుంది. తర్వాత పూజాది కార్యక్రమాలు ముగించిన తర్వాత గోష్ఠిగానం మొదలైనటువంటి కార్యక్రమాలతో అసలు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ యొక్క విశేషాలని విజయ తురిమెళ్ళ గారు వివరిస్తారు. గిరిగారు చెప్పినట్టు ఈ కార్యక్రమం మార్చి 16వ తారీఖు అన్నమయ్య జయంతి ఉత్సవం అంతా గోష్ఠిగానం, సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానంతో మొదలవుతుందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక 7 ప్రాముఖ్యత కలిగిన అన్నమాచార్య కీర్తనలు తీసుకొని వాటిని గోష్ఠిగానానికి ఇచ్చారనమాట. సప్తగిరి సంకీర్తన అంటారు వీటిని. 7 సంకీర్తనలు. ఇది అందరూ కలిసి పాడొచ్చండి, అందరం కలిసి పాడేది ఇది. సో దీనికి ముఖ్యంగా ఎలా తయారు చేసామంటే, ఇక్కడ మన న్యూజెర్సీలో ఉన్న చాలామంది ముఖ్యమైన సంగీతం సంబంధించిన గురువులను తీసుకొచ్చి వాళ్ళందరూ కలిసి 2-3 సార్లు ప్రాక్టీస్ చేయడం జరిగింది. ప్లస్ తర్వాత ఎక్కువ మంది మన పిల్లలకి నేర్పించి ఈ నెక్స్ట్ తరాల వాళ్ళ చేత కూడా ఈ కీర్తనలు అలా ప్రాచుర్యంలోకి పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ట్రైన్ చేయడం జరిగింది. వీళ్ళందరం కలిసి మా అందరితో పాటు వీణ, వైలెను, ఫ్లూటు, తర్వాత మృదంగము, ఘటము, ఈ వాద్య సహకారాలన్నిటితోటి ఆ రోజు ఒక 50 నుంచి 75 మంది అందరం కలిసి ఈ సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం చేయబోతున్నాం. ఏమేమి ఉన్నాయి దీంట్లో, మీ అందరికి వస్తే మీరందరూ కూడా వచ్చి పాడచ్చండి. ఆ రోజు అందరికీ ఆహ్వానం ఇది. దాంట్లో భావములోన, బ్రహ్మ గడిగిన పాదము, ఎంత మాత్రమున, తర్వాతనేమో పొడగంటిమయ్యాము, తర్వాతనేమో కొండల్లో నెలకొన్న కోనేటిరాయుడ, నారాయణతే నమో నమో, తర్వాత ముద్దుగారే యశోద. ఇవన్నీ అందరికీ తెలిసిన కీర్తనలు అనుకుంటున్నాను. అందరూ వచ్చి మా అందరితో కలిసి పాడండి. మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. నెక్స్ట్ దీని తర్వాత మన ఉపేంద్ర చూకుల గారు వచ్చి మనకి దీప ప్రజ్వలన చేస్తారండి. దీని తర్వాత అసలు యొక్క కార్యక్రమము అంటే సంగీతము లేకపోతే నాట్య పోటీలు జరుగుతాయి. వీటి గురించి మనకి ఇప్పుడు పవన్ బొర్రా గారు మనకి చెప్తారండి. TV5 అండ్ మన టీవీ ప్రేక్షకులకి నమస్కారము. అలాగే న్యూజెర్సీ ప్రజలకు కూడా అందరికీ ధన్యవాదాలు. ఈ సిలికానాంధ్ర ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి అన్నమయ్య జయంతి ఉత్సవాలుకి ఎంతో స్పందన వచ్చి ఈ చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కీర్తనలు సమర్పించుకోవాలని దేవుడికి ఎంతో చక్కగా స్పందించారు. ఈ కార్యక్రమంలో 2 వేదికలు ఉన్నాయి. మన బాలాజీ మందిర్లో ప్రధాన వేదిక ఆడిటోరియంలో
నాట్య పోటీలు జరుగుతూ ఉంటే అదే టైంలో ద్వితీయ వేదిక బ్యాంక్వెట్ హాల్లో మనకి సంగీత పోటీలు జరగబోతున్నాయి. ఇది పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా చాలా బిజీ స్కెడ్యూల్లో ఎంతోమంది మన ముందుకు వచ్చి ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రోగ్రాంలో మనకి 5-6 కేటగిరీస్ ఉన్నాయి. ఏజ్ గ్రూప్స్ 6 to 9, 10 to 12, 13 to 15, 16 to 19, 20+. ఈ కేటగిరీస్ అన్నీ కూడా మన సిలికానాంధ్ర తరఫున అందరినీ వచ్చి దేవునికి ఆ కీర్తనలు సమర్పించుకోవాలని ఈ విధంగా మేము కేటగిరీస్ క్రియేట్ చేయడం అయింది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మీ అందరి కోరిక మీద గ్రూప్ కాంపిటీషన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది, గ్రూప్ వోకల్ అండ్ గ్రూప్ డాన్స్. అయితే ఈ కార్యక్రమానికి మనకి ఈ స్పందన వచ్చిందని చెప్పా కదా, దానికి రిజిస్ట్రేషన్స్ మరికొన్ని వివరాలు మనకి రవి కామరస్ గారు అందించబోతున్నారు. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఈ సిలికానాంధ్ర వాళ్ళు నిర్వహిస్తున్న 611వ జయంతి ఉత్సవాలలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ సంతోషాన్ని మేము అందరికి కూడా పంచుతాం అన్న ఉద్దేశంతో రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ కాగానే మేము వివిధ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపాము. సో ఓవర్వెల్మింగ్ మాకు రెస్పాన్స్ వచ్చిందండి. సో మేము దీన్ని మేము కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి మేము రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసిన తర్వాత కూడా మాకు కాల్స్ వచ్చాయి, మెసేజెస్ వచ్చాయి. మేము ఇంకా మా పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి, మా స్కూల్ యొక్క పేరెంట్స్, పిల్లల యొక్క పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి అని చెప్పి ఎలా చేయాలి మేము రిజిస్ట్రేషన్ అంటే దాన్ని కూడా కొంచెం అకామిడేట్ చేయడానికి మేము ప్రయత్నించాము. సో చాలా బాగా మాకు రెస్పాన్స్ వచ్చింది. సో ఈ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ కాంపిటీషన్స్ మాకు అరౌండ్ 5 PM ఎండ్ అయిపోతాయి. అయిన తర్వాత మాకు సాంస్కృతిక కార్యక్రమం మొదలవుతుంది. సో దాని గురించి లక్ష్మీ నండూరి గారు చెప్తారండి. అందరికీ నమస్కారం. మన టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇప్పుడు పొద్దున్నే జరిగే గోష్ఠిగానం కాంపిటీషన్స్ అన్నిటి గురించి చెప్పారు అందరూ. ఇకపోతే సాయంత్రం 5 నుంచి మంచి పసందైన విందు అందరికీ. విందు అంటే భోజనం అనుకునేరు కాదు, కళ్ళకి మరియు చెవులకి మంచి నాట్యంతో అన్నమయ్య సంకీర్తనార్చన మరియు అన్నమయ్య నాట్యార్చన కార్యక్రమాలు మీకు 5 నుంచి రాత్రి 9 వరకు లైవ్ అండి. అందరికీ స్వాగతం ఈ ప్రోగ్రామ్కి. సంగీతానికి మనకి ఇక్కడ కాలిఫోర్నియా నుంచి శ్రీమతి రవళి గారు, అలాగే మనతో పాటు ఇక్కడ ఉన్నారు ప్రతిమా శశిధర్ గారు, ఈవిడ ఇండియా నుంచి వచ్చారు. వీళ్ళిద్దరివి అన్నమయ్య సంకీర్తన అర్చన ప్రోగ్రాం జరుగుతుంది. దీని తర్వాత మనకి మంచి నాట్యార్చనలు కూడా ఉన్నాయి. అమేయా జమి గారని వర్జీనియా నుంచి, అలాగే మన లోకల్ న్యూజెర్సీ నుంచి శ్రీదేవి ముంగర గారు, అపర్ణా నాదెళ్ల గారు మరియు రేణుక గారు, వీరందరివి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో పాటు మనకి లాస్ట్ ఇయర్ ఈ కార్యక్రమం జరిగినప్పుడు విన్నర్స్ ఉన్నారు. అంటే నాట్యంలో మరియు సంగీత వోకల్ కాంపిటీషన్స్లో విన్ అయిన వాళ్ళు, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఈసారి ఒక స్లాట్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము. ఫస్ట్ ప్రోగ్రాము వాళ్ళతోనే బిగించేస్తాము. వాళ్ళందరిది అయిన తర్వాత సంగీతం మరియు నాట్యంలో కార్యక్రమాలు జరుగుతాయి. ఇకపోతే ఎండింగ్లో కాంపిటీషన్స్ పొద్దున్నుంచి జరిగినవన్నిటికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ క్లోజింగ్ కామెంట్స్ ఉంటాయి. వీటన్నిటినీ అందరూ రావాలని ఆనందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ అగైన్. అన్నమాచార్య జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ సిలికాన్ ఆంధ్ర వాళ్ళు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం. నన్ను ఇండియా నుంచి ఆల్ ద వే దే హ్యావ్ ఇన్వైటెడ్ మీ టు పార్టిసిపేట్. సాయంత్రం కాన్సర్ట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్. అన్నమాచార్య సంకీర్తనల గురించి చెప్పాలంటే ఆయన 32,000 సంకీర్తనలలో భక్తి ప్రకటించే భావమే కాకుండా ఎన్నో రకమైన భావాలు, అంటే శృంగారతత్వం కానివ్వండి,
మామూలు వైరాగ్యము, జాజర పాటలు, పెళ్ళికి సంబంధించిన పాటలు, ఇలా ఎన్నో వేల సంకీర్తనలు చేశారు. అందులో భాగంగా ఒక తత్వానికి సంబంధించిన ఒక సంకీర్తన మీ ముందు పాడతాను ఇప్పుడు. ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ, ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ, ఎన్నడూ విజ్ఞానమిక నాకు పాసిన పాయవు బంధములు ఆసదేహమున్ నన్నాళ్ళు, పాసిన పాయవు బంధములు ఆసదేహమున్ నన్నాళ్ళు, కోసిన తొలగవు కోరికలు, కోసిన తొలగవు కోరికలు, గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు, గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు, ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ, ఎన్నడూ విజ్ఞానమిక నాకు మరొకసారి విన్నారు కదండి, ఎంత అద్భుతమైనటువంటి గాత్రంతో మనకి ప్రతిమ గారు పాడినటువంటి పాట. ఈ సంవత్సరం మనం చేసేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో, సిలికానాంధ్ర చేసేటటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్లో మనకి అన్నమాచార్య జయంతి ఉత్సవం కూడా ప్రముఖమైనది. ఈ మార్చి 16న మనకి బ్రిడ్జ్ వాటర్, న్యూజెర్సీలోని బ్రిడ్జ్ వాటర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పొద్దున 7 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది నగర సంకీర్తనతో. కాబట్టి ఇది అందరికీ కూడా ప్రవేశం ఉచితం అండి. ఎవరైనా సరే వచ్చి, ఈరోజు మనకి తెలుగు వాళ్ళే కాకుండా సంగీతం పోటీల్లోనూ, అటు నృత్యం పోటీల్లోనూ, ఇటు భరతనాట్యం, కూచిపూడి, అలానే మనకి కర్ణాటక సంగీతంలోనూ 6 ఏళ్ల ప్రాయం నుంచి దాదాపు 30, 40, 50 ఏళ్ల వాళ్ళు కూడా పాల్గొంటునేటటువంటి కార్యక్రమం ఇది. అందరికీ ఉచిత కార్యక్రమం. అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆనందించి భగవంతునికి మీరు కూడా సంగీత పరంగాను, నృత్యపరంగాను మీరు కూడా మీ పిల్లల్ని కూడా ప్రోత్సహించి భగవంతుడికి ఆ పరంగా ఒక నివేదన ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సిలికానాంధ్ర తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తూ, ఇంకేదన్నా ఉంటే కమిటీలో ఎవరైనా కూడా మాట్లాడవచ్చు. కాబట్టి మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పవన్ గారు, మీరు ఇంకేదైనా చెప్పేది ఉందా? వచ్చినటువంటి ఆర్టిస్ట్కి ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పి ఈ విన్నర్స్ని కాలిఫోర్నియాలో ఫైనల్స్కి ఇన్వైట్ చేయడము, ఆ తర్వాత కాలిఫోర్నియా ఫైనల్స్లో కూడా విన్ అయినటువంటి ఆర్టిస్ట్స్కి, పర్ఫార్మర్స్కి ప్రత్యేకమైనటువంటి ఒక ఆపర్చునిటీ సిలికానాంధ్ర మనం ముందుకు తీసుకురాబోతుంది. దాని వివరాలు టైం వచ్చినప్పుడు సిలికానాంధ్ర ఆ విన్నర్స్కి కన్వే చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కొత్తగా ఏం జరగబోతుందో, ఎలాంటి ప్రదర్శనలు ఇంట్రడ్యూస్ చేయబోతున్నామో మనం రవి గారిని అడిగి తెలుసుకుందాం. సాధారణంగా మనం అన్నమాచార్య కీర్తనలు, కృతులు కూడా మనకెప్పుడు కూడా కూచిపూడి లేదా భరతనాట్యం డ్యాన్స్ ఫామ్స్లోనే మనం చూసాము. కానీ ఈసారి ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే, మన సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో ఒడిస్సీ డ్యాన్స్ స్కూల్ వాళ్ళు కూడా ఉత్సాహంగా ముందుకొచ్చారు. సో వాళ్ళు కూడా పాల్గొందామని చెప్పి ఉత్సుకత బాగా కనిపించింది వాళ్ళలో. సో వాళ్ళు కూడా వచ్చి ప్రదర్శన ఇస్తున్నారు. సో మీ అందరికీ మనవి ఏంటంటే, అందరూ వచ్చి చక్కగా
మా సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా ఆనందించాలి, కాంపిటీషన్స్ కూడా మీరు వచ్చి ఆనందించాలని మనవి చేసుకుంటున్నాం. అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో సౌజన్య గారు కూడా వాళ్ళ బృందంతో వచ్చి మనకి కూచిపూడి నాట్య ప్రదర్శన చేస్తున్నారు. తర్వాతనేమో ఆ రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో లాస్ట్ టైం విన్నర్స్ ఓన్లీ పెద్ద పిల్లలు అండ్ 20+ పిల్లలకి మాత్రమే విన్నర్స్కి ఈసారి అవకాశం ఇచ్చి వాళ్ళ చేత పాటలు కానీ నాట్యం కానీ ఆ ప్రదర్శన జరగబోతోందండి. ఫస్ట్ సాంస్కృతిక కార్యక్రమం అలా మొదలవబోతుంది. ప్రతిమ గారును రవళి గారు కాకుండా మరెంతో మంది కూడా సంగీతం ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు. సాయంత్రం కూడా శ్రీకర్ దర్బా అని మన న్యూజెర్సీలో సింగర్, ఆయన కూడా చిన్న ప్రోగ్రామ్ ఇస్తున్నారు. సో అందరికీ శరత్ గారు చెప్పినట్టు ఇది మా ఆహ్వానం, అందరూ తప్పకుండా విన్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకోవడానికి ఎంతోమంది వాలంటీర్స్, పెద్దలు, అలాగే ప్రత్యేకంగా హై స్కూల్ స్టూడెంట్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు వాలంటీర్ సర్వీస్ చేస్తామని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా హై స్కూల్ పిల్లలందరికీ వాలంటీర్ అవర్స్ కూడా ఇవ్వడానికి సిలికానాంధ్ర యాజమాన్యం ఇస్తున్నారు మేము. సో ఇందాక చెప్పినట్టుగా ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రథయాత్ర వాటిలో కూడా పెద్ద ఎత్తున ఈ వాలంటీర్స్ పాల్గొనడం, కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పించడం, అక్కడ అంతా కూడా చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా జరగబోతున్నాయి ఇవన్నీ. సో మీరందరూ కూడా వచ్చి పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ పోటీల్లో కూడా చాలా పారదర్శకత ఉండాలనేటటువంటి ఉద్దేశంతో జడ్జీలందరినీ కూడా మనం బయట ప్రాంతాల నుంచి, అటు వర్జీనియా అయితేనేంటి, నార్త్ కెరోలినా అయితేనేంటి, ఇట్లాంటి దూర దూర ప్రాంతాల నుంచి కూడా మనం తెప్పించి వాళ్ళతో అందరికీ కూడా చాలా పారదర్శకంగా నిజాయితీగా ఈ పోటీలని విజేతల్ని ప్రకటించే విధంగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం. అందుకనే కేవలం మన కూచిపూడి, భరతనాట్యము, ఈ సంగీతంలో మన తెలుగు వాళ్లే కాకుండా ఇతర భాషల నుంచి కూడా, అటు తమిళియన్స్ కావచ్చు, ఇటు కన్నడిగర్స్ కావచ్చు, మలయాళీస్ కావచ్చు, అలానే హిందుస్థానీ సంగీతంలో నుంచి అటు నార్త్ ఇండియన్స్ కూడా చాలామంది వచ్చి ఈ పోటీలలో పాల్గొంటున్నారు. అద్భుతంగా మంచిగా ఇంతవరకు కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. మీ అందరి సహకారం ఉంటే ప్రతి ఏటా కూడా ఇట్లాంటి అద్భుత కార్యక్రమం మనం చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సిలికానాంధ్ర తరఫున, ఈ అన్నమయ్య కమిటీ తరఫున, న్యూజెర్సీ చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల వాళ్ళందరికీ కూడా మేము మరొకసారి ఆహ్వానం పలుకుతూ, ఇది ఉచిత కార్యక్రమం, అందరూ వచ్చి ఆనందించదగ్గ కార్యక్రమం. మీ ఆశీస్సులు ఈ కమిటీకి, అలానే ఈ కార్యక్రమాలకి, అలానే సిలికానాంధ్రకి ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శరత్వేట, సిలికానాంధ్ర TV5 ప్రేక్షకులకి, మన టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా మీకు శుభాభినందనలు. అండ్ ఈ ప్రోగ్రామ్ మాకు చేసేదానికి అనుమతి ఇచ్చినటువంటి శ్రీధర్ చిల్లర గారు, TV5 CEO గారికి, అలానే TV5 యాజమాన్యానికి, మన టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ జై హింద్.